ఇప్పటికే మనకి ఆంధ్రప్రదేశ్ ఏమీ లేక గత 5 సంవత్సరాల్లో వెనకబడిపోయింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఈ రాజకీయాలు కొట్టుకుంటాం ఇయన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు. ఇప్పుడిప్పుడే ఏదో వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కూడా చెడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోకి వెళ్ళిపోయి ఇక్కడ మారణ హోమం జరుగుతుంది, రాష్ట్రపతి పాలన కావాలి, శాంతి భద్రతలు లేవు అని చెప్తే నిజంగా ఒకటో రెండో వస్తున్న ఇండస్ట్రీలు అవ్వచ్చు, లేకపోతే వీటన్ని మీద కూడా ప్రభావం చూపదంటారా? దాంతోపాటు ఎందుకంటే ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో సంఘటనలు జరిగాయి గత 5 సంవత్సరాల్లో. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందించలేదు. ఏంటంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించి హింస జరిగింది, అక్కడ స్పందించలేదు. రాహుల్ గాంధీ అరెస్ట్ అయినప్పుడు స్పందించలేదు. ఇలా చూసుకుంటే కేరళ కూడా చాలా జరిగినాయి. ఎప్పుడు స్పందించని జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది మీరు స్పందించండి అంటే నేషనల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయి స్పందించే అవకాశం ఉందా? రేపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పరువును తీసుకెళ్లి ఢిల్లీలో అక్కడ కూర్చోబెట్టి అక్కడ జరుగుతుంది అని చెప్పండి. ఏమి జరగదు, ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి పీకి కట్టలు కట్టేది ఏం లేదని నేను సింగిల్ ఓటుతో చెప్పగలను. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కూడా వీళ్ళు ప్రభుత్వం టెలికాస్ట్ చేయాలి ఢిల్లీలో. అంటే మేము వీడియోస్ వేస్తాము, అక్కడ ఫోటోలు ప్రభుత్వం దగ్గర ఉంది కదా, వీడియోస్ చేయమనండి. ప్రభుత్వం గత 5 ఏళ్లలో జరిగిన లిక్కర్ వ్యాపారం సిండికేట్ చేసి విజయసాయి రెడ్డి నేతృత్వంలో 1000 కోట్లు లిక్కర్ గురించి మనం వీడియో ప్రదర్శించవచ్చు ఢిల్లీలో. ప్రభుత్వం కౌంటర్ వీడియోలు ఏమనండి. ప్రొఫెసర్ అచ్చెన్నని ఏ విధంగా చంపింది, ప్రొఫెసర్ అచ్చెన్న కడపలో ఆయన ఏ విధంగా కిడ్నాప్ చేసి చంపింది, ఆ వీడియో వేయొచ్చు. తర్వాత ఒక 10 ఏళ్ల పిల్లోడిని అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా పెట్రోల్ పోసి నిప్పి పెట్టింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, ఆ వీడియో టెలికాస్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి అనస్థీసియా డాక్టర్ సుధాకర్ గారిని పెడరెక్కలు విరిసి ఏ విధంగా ఆత్మహత్యకి ప్రేరేపించింది, ఆ వీడియోలు వేయొచ్చు. గత 5 ఏళ్లలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మొత్తం, విధ్వంస పాలన మొత్తం వేయొచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇసుక ఏ విధంగా లూటీ చేశాడు, అన్ని నదులు లేదు, ఎన్జీటీని ఏ విధంగా తప్పుదావ పట్టించుండు, వాటన్నిటిని టెలికాస్ట్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే సొంత చిన్నాన్న హత్య కేసు తేల్చలేదు కాబట్టి వాళ్ళ చిన్నాన్న హత్య కేసుని వేయొచ్చు. అందువల్ల ఏంటంటే అతని వైఫల్యాలు కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు మొత్తం చూపించవచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కోర్టు సెషన్ కూడా పెట్టొచ్చు. మా 3041 సార్లు కోర్టుకు వాయిదాకు రాలేదు జగన్మోహన్ రెడ్డి కాబట్టి న్యాయ వ్యవస్థని ఇట్లా మ్యానిపులేట్ చేసిండు. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చూపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి స్టోరీలు వేయాలనుకుంటే 10 రోజులు వేయచ్చు ఢిల్లీలో రామలీల మైదానంలో. ప్రభుత్వం ఇన్సైట్ తీసుకొని ఏమనండి, లెఫ్ట్ స్క్రీన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి అరాచకత్వాన్ని మొత్తాన్ని వేసేసేయండి, ఒక దిగిపోద్ది కదా. ఆయన ఈడీ కేసులు, సిబిఐ కేసులు మొత్తం వేసేయచ్చు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకున్నా ఏమీ కాదు. రాష్ట్ర ప్రభుత్వము చాలా జాగ్రత్తగా ఉంది. ఈ రాజకీయ పార్టీలు, 2 పార్టీల మధ్య జరిగే సంఘర్షణనే ప్రభుత్వం మీదకి కాదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే అతను అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికే ఏదో సాకు కోర్టు వాయిదా ఉన్న రోజు ఏదో ఒక ధర్నా పెట్టుకుంటాడు. చూసుకోండి, అటు ఎన్ఐఏ కోర్టులో కానీ ఏ కోర్టులో ఒక వాయిదా ఉందంటే ఆ రోజు ఒక ప్రోగ్రాం పెడతాడు అనమాట. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలకు స్పష్టంగా ఈ 5 ఏళ్ల పరిపాలన చాలు ద్వారా, సెలవు ద్వారా నువ్వు వద్దని చెప్పి బరైల్ గ్రౌండ్ లో ఆడుకో ఆంధ్ర అని చెప్పి 11 మంది క్రికెట్ సభ్యులు ఇచ్చారు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి బట్టిన దరిద్రం పోయింది. ఇవాళ అసెంబ్లీ సాయి చూస్తుంటే క్వశ్చన్ ఆన్సర్ ప్రశాంతంగా ఉంది అసెంబ్లీ. ఎక్కడా కూడా బూత్ పదాలు లేకుండా ప్రశ్న సమాధానం స్పష్టంగా జరుగుతుంది అసెంబ్లీ. ఆయన రాకపోవడమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చాలా పెద్ద అచీవ్మెంట్ అన్నమాట. ప్రజలు ప్రశాంతంగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ముందుకు పోవాలా. కేంద్రంలో ఉన్న ఎంపీలు కానీ, కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ వాళ్ళ టైం వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం అంటే టైం వేస్ట్. మీ పనులు మీరు చేసుకోండి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించండి. సక్రమంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటే నిధులు వాటంతటా అయ్యే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో ఈరుడు, ధీరుడు, సూర్యుడు కాదు. అతను ఒక ఆర్థిక ఉగ్రవాది, అతను ఒక ఆర్థిక తీవ్రవాది. అతను తిహార్ జైల్లో ఉండాల్సినోడు భారతదేశం అంతా సంచరిస్తుండు. అతనికి షెల్టర్ ప్లేస్ తిహార్ జైలు. తొందరగా అతను ఈడీ, సిబిఐ కేసులో జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఒడిచిపోద్ది.